హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదిత్యకు భార్యగా దగ్గరై జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆనంది. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది అయితే సునందకి సర్ది చెప్తుంది. ఏంటత్తే గారిదంతా, వాళ్ళు కూడా మీకులా గౌరవమైన కుటుంబమే కదా, మరి ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవమానాలు పడ్డం అవసరమా? మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో మీరు ఎన్ని మాటలన్నా ఎంతగా అవమానించినా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అది అర్థం చేసుకోకుండా మీరిలా వాళ్ళని అవమానించడం నేను సహించలేకపోతున్నాను అత్తయ్య. మీరు కోపాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసింది తప్పు కాదు, అలాగే మీకులాగే జ్యోతమ్మ చేసింది కూడా తప్పు కాదు. ఈ ఒకే ఒక్క కారణం అర్థం చేసుకొని వాళ్ళని కూడా మన కుటుంబంలో కలుపుకోండి అత్తయ్య. మీకు చెప్పే అంత అనుభవం కానీ వయసు కానీ నాకు లేదు, కానీ నా మనసుకు అనిపించింది చెప్పాను. ఇక తర్వాత మీ ఇష్టం అత్తయ్య. మీరు మారతారో జీవితాంతం మా కుటుంబాన్ని ద్వేషిస్తూ ఇలాగే ఉంటారో మీ ఇష్టం అంటూ ఇక ఆనంది అయితే వచ్చేస్తుంది బయటికి. ఇంతలో ఇక పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైంది బిడ్డ, మీ అత్తయ్యగారు ఒప్పుకోలేదా అంటూ అడగంగానే, నాకు తెలుసు కదా ఒప్పుకోదని, పాపం ఈ కుట్టి చివాట్లు తిని బయటికి వచ్చుంటుంది, లేకపోతే దీని మాటలు విని వెంటనే ఈ కుటుంబాన్ని క్షమించేస్తుందా ఏంటి, ఆవిడ గురించి నాకు తెలీదా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే. ఇంతలో ఇక జ్యోతి సూర్య వాళ్ళందరూ కూడా ఇక కుట్టికి చెప్పి బయలుదేరుతారు. వద్దులే కుట్టి, నువ్వు ఇక్కడే ఇలాగే మాటలు పడడం మాకు ఇష్టం లేదు, మా కారణంగా నువ్వు ఇలా బాధపడడం అస్సలు ఇష్టం లేదు, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాము అంటూ చెప్పంగానే ఇక కుట్టి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరికీ చెప్పి వాళ్ళు బయలుదేరుతూ ఉండగా సునంద అయితే బయటికి వస్తుంది. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా పెద్ద కోడలు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను, నిజమే కదా, నేను చేస్తున్నది కూడా తప్పే అనిపించింది. ఇప్పుడు నా కొడుకు మళ్ళీ నార్మల్ అయ్యాడు, అలాంటప్పుడు నేను పంతంతో ఇలా చేయడం మంచిది కాదని అనిపించింది. అందుకే ఇక పంతాలన్నీ పక్కన పెట్టి మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అంటూ ఇక సునందనంగానే ఆ మాటలకి ఇంకా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు జ్యోతి, సూర్య, హైమావతి అందరూ కూడా. ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉండగా ఇంతలో ఈ మాటలు విన్న జీవన మాత్రం షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంటి, జరగదు అనుకున్న పని జరిగింది, అసలు ఈ కుట్టి ఏమాయి చేసింది అంటూ అనుకుంటూ ఉండగా, ఏంటి జీవన షాక్ అయ్యావా, అక్కడ మా వదిన తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అంటూ ఇక చైతన్య కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో అందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోగానే ఇక జ్యోతి సూర్య అయితే, కుట్టి ఇదంతా నీ కారణంగానే ఈరోజు మేము ఈ కుటుంబానికి దగ్గరయ్యాము అంటూ అనంగానే, అవును జ్యోతి గారు, ఈరోజు నా పెద్ద కోడలు కారణంగానే మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలిగాను, లేకపోతే జీవితంలో ఎప్పటికీ కూడా మిమ్మల్ని క్షమించలేకపోయేదాన్ని అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే, నా బిడ్డ అంటే ఏమనుకున్నారు, నా బిడ్డ ఎవరి మనిషి అయినా గెలుచుకుంటుంది, ఎవరినైనా మార్చగలుగుతుంది, దాని మంచితనం అలాంటిది అంటూ ఇక పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది. ఇక పార్టీ అయిపోయిన తర్వాత చాలా సంతోషపడుతూ ఇక జ్యోతి వాళ్ళ కుటుంబం అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకోవడంతో ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే, ఏంటానంది ఈరోజు నిద్రపోవా, అలా సంతోషంగా నవ్వుకుంటూనే ఉంటావా అంటూ అనంగానే,
అవునా ఆదిత్య గారు, ఈరోజు నాకు అసలు నిద్ర రావడం లేదు. ఈ ఆనందం నాతోనే ఉంటూ ఈ రాత్రి ఇలాగే నాతో ఉండిపోవాలని అనిపిస్తుంది. మనం సరదాగా అలా బయటికి వెళ్దామా అంటూ అనగానే, బయటకా ఇప్పుడెక్కడికి ఆనంది అంటూ అడుగుతూ ఉంటాడు. ఆదిత్య అయితే ఏమీ లేదు ఆదిత్య గారు, నేను తీసుకువెళ్తాను కదా అని ఇక ఆనంది అయితే ఒక చోటుకి తీసుకువస్తుంది. ఇక పైనున్న వెన్నెలనైతే చూపిస్తుంది. చూడండి ఆదిత్య గారు, ఆ వెన్నెల ఎంత హాయిగా నవ్వుతుందో. ఆ వెన్నెల్ని చూస్తూ ఉంటే మన మనసులో ఉన్న బాధలన్నీ పోయి మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ వెన్నెల్ని చూస్తూ సంతోషపడుతూ ఉండేదాన్ని అంటూ అనంగానే, ఇంతలో ఆదిత్య అయితే ఆనంది ఒడిలో అయితే పడుకుంటాడు. నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు, అందుకనే ఇలా పడుకున్నాను అంటూ ఆదిత్య చెప్పంగానే ఆ మాటకి ఇక ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ ఎంతో ఆనందంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జీవన్ అయితే కుట్టిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, నీ భర్త ఏదో నీకు దగ్గరై మాట్లాడుతున్నాడని మురిసిపోతున్నావా? మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ సంగతి నాకు తెలుసు కదా. మీ ఇద్దరు ఎప్పటికీ భార్యాభర్తలు అవ్వలేరు. మీ ఇద్దరిది ఎప్పటికీ అగ్రిమెంట్ మ్యారేజే. నువ్వంటే ఇష్టం ఉంటే, నీ మీద ప్రేమ ఉంటే నీ భర్త అగ్రిమెంట్ ఎప్పుడో చింపేసి ఉండేవాడు. కానీ ఇంకా చింపకుండా మీ మధ్య ఉంచుకున్నాడు అంటే దానికి కారణం నువ్వే తెలుసుకో అంటూ ఇక జీవన్ అనగానే, చూడు జీవన, మా విషయంలో జోక్యం చేసుకోవద్దని నీకు ముందే చెప్పాను. ఇంకొకసారి కనుక ఆదిత్య గారి గురించి మాట్లాడితే సహించేదే లేదు అంటూ కుట్టి అయితే అనంగానే, ఈ విషయంలో నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకో చెప్పనా, నీకు ఆదిత్య అంటే ఇష్టం, కానీ ఆదిత్య మనసులో నువ్వు ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే ఆదిత్య పెళ్ళికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడని నేను చేతు మాటల ద్వారా తెలుసుకున్నాను. ఆదిత్య మనసులో అమ్మాయికి చోటు ఉంటుంది తప్ప నీకు ఎప్పటికీ చోటుండదు. నిన్ను భార్యగా కూడా అంగీకరించడు. మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పెట్టడానికి కారణం కూడా అదే అని నాకు అర్థమైంది. పాపం, నువ్వేదో కలలు కని మురిసిపోతున్నావు, కానీ ఎప్పటికీ కూడా నువ్వు ఆదిత్యకి భార్యగా దగ్గర అవ్వలేవు, ఈ ఇంటి కోడలు కూడా అవ్వలేవు అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. జీవన మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. బాధపడుతున్న ఆనందిని చూసి ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైంది ఆనంది, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడే కదా అంత సంతోషంగా మాట్లాడుకుని ఆనందంగా ఇంటికి వచ్చాము, ఇంతలో ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, ఆదిత్య గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నిజం చెప్తారా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటో అడుగు ఆనంది, నీ దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అంటూ ఇక ఆదిత్య అనంగానే, మీరు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నారా? మీరు నన్ను ఇష్టపడేలా ఉంటే ఇక మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ మీరు ఇంకా ఎందుకు బయట పెట్టలేదు? అంటే మీ మనసులో నేను లేనా? మీరు నన్ను భార్యగా అంగీకరించడం లేదా అంటూ అనగానే ఆ మాటకి ఇక ఆదిత్య అయితే ఆలోచనలో పడతాడు. నిజం చెప్పాలి అంటే నేను మన పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను, తనే నా ప్రాణం అనుకున్నాను. కానీ మన పెళ్ళైన తర్వాత నాలో ఇప్పుడు ఇన్నాళ్ళకి మార్పు వచ్చింది. నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను, నిన్ను దూరం చేసుకోలేను, నా ప్రేమ విషయం నీతో చెప్పి నిన్ను బాధ పెట్టలేను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే మళ్ళీ అడుగుతుంది, ఆదిత్య గారు ఏం ఆలోచిస్తున్నారు అంటూ అనంగానే, లేదా ఆనంది, ఇప్పుడు నీ సందేహం ఏంటి? మన మధ్యున్న అగ్రిమెంట్ పేపర్సే కదా, ఒక్క నిమిషం ఉండు అంటూ అగ్రిమెంట్ పేపర్ అయితే తీసుకువచ్చి ఆనంది ఎదురుగానే చింపేస్తాడు ఆదిత్య అయితే. ఇక చింపేసేసరికి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, పేపర్ చింపేయడంతోనే మీ మనసులో ఉన్న ప్రేమ ఏంటో అర్థమైంది.
ఇన్ని రోజులు నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రేమను బయట పెట్టలేకపోయాను. మీరు ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారో, ఎక్కడ నన్ను దూరం పెడతారో అని ఇప్పుడు మీ మనసులో ఉన్న ప్రేమ నాకు అర్థమైంది అంటూ ఇక ఆదిత్యనైతే కౌగిలించుకుంటుంది ఆనంది. ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక ఆదిత్య ఆనంది చాలా సంతోషంగా భార్యాభర్తలుగా ఒకటవడంతో ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఉదయం అవ్వంగానే ఇక ఆనంది అయితే బయటికి వచ్చి ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా ఇంతలో ఇక జీవన్ అయితే వస్తుంది. ఏంటి, నేను చెప్పిన దానికి పిచ్చి పట్టిందా ఏంటి, అంత సంతోషంగా నవ్వుకుంటున్నావు అంటూ అనంగానే ఇక జీవన చెంపైతే పగలగొట్టి, ఏంటి నేను ఎప్పటికీ కూడా ఆయనకి భార్యగా దగ్గరవ్వలేనా, ఆయన నన్ను ఎప్పటికీ భార్యగా ఒప్పుకోలేరా, ఇప్పుడు చెప్పు, నన్ను ఆయన భార్యగా ఒప్పుకున్నారు, మేమిద్దరం కలిసి సంతోషంగా ఒకటయ్యాము, చూడు ఇంకొకసారి గనక నా భర్తని నన్ను విడదీయాలని చూసినా, మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ పెట్టాలని చూసినా క్షమించేదే లేదంటూ ఇక ఆనంది అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.